దుర్వినియోగం చేసినట్టు కనబడుతుంది. మరి మనం ఇంకా ఏ ఇన్‌స్టిట్యూషన్‌లో కూడా వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తలేదు మనకు. ఇటు ఎల్లంకి కాలేజ్ దగ్గర గానీ, గౌడ్ డిగ్రీ కాలేజ్ గానీ, జూనియర్ కాలేజ్ గానీ, హై స్కూల్ గానీ, ఇట్లా మరి అన్ని లొకేషన్స్‌లో వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? లేదా? అనేదైతే మనం ఆ ప్రయత్నం కూడా చేద్దాం. ముందుగా పర్మిషన్ కంటే ముందు ఎట్లా నిధుల దుర్వినియోగం చేసారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి ప్రవీణ్ గారు, అసలు ఏంది ఇదంతా ఇంత పెద్ద ఫైల్ తయారు చేసినావు? ఇది నిజంగా వాళ్ళు కూడా ఏదో ఇచ్చినట్టు కదా, అసలు మిస్‌యూజ్ కాలేదు, చాలా అద్భుతంగా వీటిని ఖర్చు పెట్టినామని. అయితే 2022-23లో గత ప్రభుత్వం సార్ అది క్రీడా ప్రాంగణాలు అని ఒక ప్రోగ్రామ్ చేపట్టారు. యాక్చువల్లీ దీని ఇంటెన్షన్ ఏంటంటే గ్రామీణ యువత ఎవరైతే ఉన్నారో, టౌన్లలో ఎవరైతే ఉన్నారో ఆ యువతను స్పోర్ట్స్ వాళ్ళ స్పోర్ట్స్ పై ఆసక్తి చూపించి ఏ స్పోర్ట్స్ అయితే ఎవరికైతే ఇష్టం ఉంటుందో దాని మీద వాళ్ళు బాగా ఆసక్తి చూపిస్తే దానివల్ల తెలంగాణకే పేరు రావాలి. వాళ్ళు ఏ ఊర్లో ప్రతి ఊరికి ఒక్క క్రీడాకారుడు కూడా ఒక ఆటలో మెరిట్ అయింది అనుకో, దాన్ని వాళ్ళని అలా సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్లో ఆడించాలనేది యాక్చువల్గా ఈ పథకం ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ ఎవరైతే యువత ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ భవిష్యత్తును స్పోర్ట్స్ పరంగా వాళ్ళ భవిష్యత్తును కూడా నిర్వీర్యం చేశారు. యాక్చువల్లీ దీనికి మన సిద్దిపేట పట్టణానికి వస్తే దీనిపై నేను అనుమానం వచ్చింది. ఎందుకంటే ఎక్కడైనా చూస్తే ఓన్లీ క్రీడా ప్రాంగణాలని బోర్డులు ఉన్నాయి. అసలు క్రీడా ప్రాంగణం అంటే ఏంది అది ఫస్ట్ నాకు కూడా తెలియాలి. అయితే నేను దీనిపై ఆర్టీఐ వేసాను. ఆర్టీఐ వేస్తే ఏమైంది అంటే దీనిపై ఒక క్రీడా ప్రాంగణం నిర్మించడానికి ఏంటంటే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ పిట్, ఎక్సర్సైజ్ బార్స్, సింగిల్ బార్ అండ్ డబుల్ బార్ ఇవన్నీ పెట్టి దాని చుట్టూ ప్లాంటేషన్ చేయాలి. ఏదైతే ఉంటుందో దానికి చుట్టూ ప్లాంటేషన్ చేయాలి. దానికి సంబంధించిన మ్యాప్ కూడా గవర్నమెంట్ సర్క్యులర్ ప్రకారం క్లియర్ గా ఇచ్చారు. కానీ మన సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే దీనికి సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓన్లీ 20 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ దీని ఉద్దేశం ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 43 వార్డులు ఉంటే ఈ 20 క్రీడా ప్రాంగణాలు కనీసం 20 వార్డులలోనన్నా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ వీళ్ళు ఏం చేసిరు, ఎవరైతే వీళ్ళకు దగ్గరగా ఉండ కౌన్సిలర్స్ కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క వార్డులో 4, ఒక్కొక్క వార్డులో 3, ఒక్కొక్క వార్డులో 2 ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో 2 యూనిట్స్ శాంక్షన్ చేశారు క్రీడా ప్రాంగణాలకు. కానీ అక్కడ ఓన్లీ ఒకటే బోర్డు మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఓన్లీ ఒక వాలీబాల్ సంబంధించిన మౌలిక వసతులు అవి కాలేజీ వాళ్ళే అమర్చుకున్నారని వాళ్ళే చెప్తున్నారు. సో ఇలా ప్రతి